స్త్రీ చేయకూడని పనులు మొదలు పెడితే ఆపడం ఎవరితరమూ కాదు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నడం చేత కాని వాడికి పొలం అనవసరం. ఆడవారితో పని ఉన్నా ఇంటికి వెళ్ళి కలవకూడదు పురుషుడు. కామంతో ఉన్నవాడికి తన భార్య ఎంత అందంగా ఉన్నా వేప చెట్టులా కనిపిస్తుంది. అదే పక్కింటి వాడి భార్య మాత్రం అనాకారి అయిన రంబలా కనిపిస్తుంది. స్త్రీ మగాడి చూపును బట్టే ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్పతనం అంతా భార్య ఒంటి మీద అలంకరణ ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రీ తప్పు చేసింది అంటే ఉండే కారణాలు భర్త చేతకానితనం, క్రమశిక్షణ లేని పెంపకం అవసరం. కానీ ఏ స్త్రీ కూడా కొవ్వెక్కి తప్పు చేయదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. తండ్రి మొగుడి కన్నా ధనవంతుడు అయితే ఆ స్త్రీకి భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది. గృహం అంటే భార్య, అంతేకాని గోడలు, భోజనశాల, సేనా మందిరం కాదు. భార్యతో ఏకాంతంగా ఏ వాగ్దానం చేసినా ఒకవేళ నెరవేర్చకపోయినా దోషం కాదు. మన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. వయసు పెరుగుతుందంటే జ్ఞానం పెరగాలి, కానీ చులకన చేసి మాట్లాడే రోగం మాత్రం పెరగకూడదు. నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. అవసరం కోసం నటించకు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరూ అమ్మలేరు, కొనలేరు. నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కూతుర్ని, బాధ్యత విలువ తెలియకుండా కొడుకుని ఎంత పెంచినా దండగే. జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు ఖచ్చితంగా వినాలి. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. శృంగార జ్వాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. పవిత్రమైన స్త్రీ యొక్క భర్త ఈ మంటను ఆర్పలేకపోతే ఆ స్త్రీ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంది. మరియు ఈ ప్రత్యామ్నాయం పరాయి పురుషుడు కూడా కావచ్చు. స్త్రీలతో జరిగే పని ఏదైనా ఉంటే అది వాళ్ళు మాత్రమే చేయగలరు.